సో, మనం బైండింగ్ టైప్స్ గురించి డిస్కస్ చేసాం. సో, సింగిల్ ప్రాపర్టీకైతే ఆహ్, డీటెయిల్స్ కేస్‌లో ఎంప్లాయీ డీటెయిల్స్ స్లాష్ నేమ్ అని ఇస్తే ప్రాపర్టీ బైండింగ్ అవుతుంది. ఇదే కంట్రోలర్‌లో కూడా మనం డిఫైన్ చేయాల్సుంటుంది. ఇది వ్యూలో డిఫైన్ చేసాం. సో, ఇదే ఓకే. సింటాక్స్ మనం కంట్రోల్‌లో డిఫైన్ చేయాలంటే అలా డిఫైన్ చేస్తాం. మరి హ్మ్. మీకు ఇప్పుడు ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్ ఉన్నది. ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్‌కి మీరు ప్రొడక్ట్ నేమ్ స్లాష్ ఆ ప్రొడక్ట్ ఐడీ సంథింగ్ మ్యాప్ చేయాలనుకున్నారు. అది యూఐ నుంచి కాకుండా కంట్రోల్ నుంచి చేయాలి. సో, కంట్రోల్ ఏంటంటే అలా చేస్తాం. సిమిలర్‌లీ ఎలిమెంట్ బైండింగ్ అయితే మీకు సింటాక్స్ ఐడియా ఉంది. సో, బైండింగ్ అని కీవర్డ్ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్‌కి ఇస్తే కంపెనీ బైండ్ చేస్తారు. వాల్యూ బైండ్ చేస్తారు. సో, ప్రొడక్ట్ ఇలా వచ్చేస్తుంది. అంతే కదండీ. ఇప్పుడు మీరు యెస్ సెకండ్ అండి. ఎగ్జాంపుల్ ట్రై చేసి అగ్రిగేషన్ బైండింగ్ ఇప్పుడు చేశారు. ఐటెమ్స్ తీసుకున్నారు. ఐటెమ్స్ దగ్గర ఇక్కడ స్టాండర్డ్ లిస్ట్ ఐటెమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో, ఈ నెస్టెడ్ స్ట్రక్చర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు కంపెనీస్ టెంప్లేట్ షేర్‌లు పాత్ తీసుకున్నాం. ఈ పర్టిక్యులర్ పాత్ ఈ వాల్యూస్‌ని ఏంటంటే మనము విల్ కాల్ ఇట్ యాస్ ఆహ్, కాంపోజిట్ బైండింగ్. సో, ఈ బైండింగ్ టైప్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ జస్ట్ చూస్తాను. సో, ఈ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఐటెమ్స్ తీసుకున్నారు కదా! లిస్ట్ ఐటెమ్స్ అనేది. ఇది స్టాండర్డ్ లిస్ట్ ఐటెమ్‌కి మాత్రమే అప్లికబుల్ అవుతాయండి. కొన్ని స్పెసిఫిక్‌గా ఉంటాయి. ఈ అగ్రిగేషన్స్. మనం చూస్తుందేంటంటే లిస్ట్ ఐటెమ్ బేస్ యాక్టివిటీస్ అన్ని చూసాం. సో, టేబుల్ కంట్రోల్ ఆటిలికిని యూజ్ చేస్తాం. సో, ఇవన్నీ ఎలా తెలుస్తాయి అనంటే ఆహ్, ఏపీఐ అని. త్రూ ఏపీఐలోని మనం ఇప్పుడు జేసన్‌లో ఎలాగైతే జేసన్ ఓడేటా మోడల్ కంపారిజన్ చూసినప్పుడు కొన్ని ప్రాపర్టీస్ అక్కడ ఇక్కడ ఎలాగైతే కనిపించాయో, ఐటెమ్ అగ్రిగేషన్స్‌కి సపోర్ట్ చేసే ఐటెమ్స్ ఏంటి అనేవి అక్కడ ఇస్తారు. ఓకే. ఐటెమ్స్‌కి ఆబ్జెక్ట్ లిస్ట్ ఐటెమ్ చైల్డ్ అగ్రిగేషన్ యాడ్ చేయడానికి అలో చేయలేదు వాళ్ళు. ఐటెమ్స్‌కి స్టాండ్ లిస్ట్ ఐటెమ్, ఇంకోటి కాలమ్ లిస్ట్ ఐటెమ్ ఉంటుంది. సో, అలా ఓకే. ఆహ్, స్ ఐటెమ్స్ అగ్రిగేషన్స్ చెక్ చేసి యాక్చువల్లీ ఈ డాక్యుమెంటేషన్ కూడా మీకు ఇట్ వోంట్ బీ లైక్ వెరీ స్మూత్. లైక్ కొంత ఫెమిలియర్ అయితేనే విల్ బి యూజ్డ్ టు ఇట్. సో, ఈ లిస్ట్ ఐటెమ్ బేస్ రైట్. లిస్ట్ ఐటెమ్, సెలెక్ట్ లిస్ట్ ఐటెమ్, స్టాండ్ లిస్ట్ ఐటెమ్. సో, వెయిట్ యూజ్, వెంట్ యూజ్ అని ఇస్తారు. ఐ థింక్ అంటే మీకు ఇది ఇప్పుడు వాక్ త్రూలో అన్నట్టు రీడబుల్ ఫార్మాట్‌లో ఉండదండి. ఇదేంటంటే టూ మచ్ ఆఫ్ ఎలా అంటే కొద్దిగా ఫ్రీక్వెంట్‌గా వాడేటప్పుడు అలవాటయిపోతే మనం దీన్ని వేరేలా చూస్తామండి. సో, ఇంత డీటెయిల్‌గా చూడం. అంటే ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు సమ్ మీకు సిస్టమాటిక్‌గా ఉండదు ఇందులో. ఇదెలా అంటే ఆహ్, మనకి డిక్షనరీలోని కీవర్డ్ ఎలా ఉంటాయండి. సో, మనం ఫ్రీక్వెంట్ యూజ్ చేసేదంటే అగ్రిగేషన్ చూడగానే ఆహ్, ఇప్పుడు కస్టమ్ డేటాకి ఏం అప్లై చేయాలంటే ఈ స్ట్రక్చర్ చూడొచ్చనమాట. సో, డిపెండెన్స్ ఏమేమి యాడ్ చేయాలంటే ఇలా స్ట్రక్చర్ చూడొచ్చు. సో, ఇలా స్ట్రక్చర్స్ ఇస్తారు. అండ్ ఈ కేస్‌లో లిస్ట్ ఐటెమ్ బేస్. సో, ఇక్కడ గ్యాప్ ఏవైతే ఉన్నదంటే సో, మీరు లిస్ట్ కంట్రోల్‌కి ఐటెమ్స్ తీసుకున్నాం. అంటే మన ఈ సింటాక్స్ ఏపీఎల్ ఎలా చూడాలనేది అది చూపిస్తున్నాను. సో, ఓకే. లిస్ట్‌లోకెళ్ళిన తర్వాత ఐటెమ్స్ ఉన్నది. సో, లిస్ట్‌లోకెళ్ళిన తర్వాత వి హాడ్ ఐటెమ్స్‌కెళ్తే సో, లిస్ట్‌కి ఐటెమ్స్ ఇచ్చారు. లిస్ట్‌కి ఐటెమ్స్. ఐటెమ్స్‌కి స్టాండ్ లిస్ట్ ఐటెమ్. సో, కానీ ఇక్కడ స్టాండ్ లిస్ట్ ఐటెమ్ అని మనకు చూపించట్లేదు. రైట్. సో, యాహ్! అవును. ఇక్కడ ఏమని చూపిస్తున్నారంటే ఇండైరెక్ట్‌గా చూపిస్తున్నారు. సో, లిస్ట్ ఐటెమ్ బేస్ అని చూపిస్తున్నారు. ఓకే. హ్మ్. లిస్ట్ ఐటెమ్ బేస్ అని చూపిస్తున్నారంటే మనం స్టాండ్ లిస్ట్ ఐటెమ్‌కెళ్తే దానికి లిస్ట్ ఐటెమ్ బేస్ అనేదుండాలి. సో, డిఫైన్స్ ఐటెమ్స్ కంటెంట్ వితిన్ థిస్ కంట్రోల్. అంటే ఐటెమ్స్‌కి ఏవైతే డిఫైన్స్ ఐటెమ్స్ కంటెంట్ వితిన్ ఈ కంట్రోల్‌లో ఏవైతే యాడ్ చేయగలము. యాక్చువల్లీ ఇక్కడ లిస్ట్. మేబీ ఉండేదనుకుంటాను. దే రిమూవ్డ్ ఇట్ ఆర్ ఐ డోంట్ నో.
సో ఇక్కడ యాక్చువల్లీ ఆ లిస్ట్ ఉండాలి. మీకు నేను చెప్పిన లిస్ట్. లైక్ ఇక్కడ స్టాండర్డ్ లిస్ట్ ఐటమా? లేకపోతే ఆబ్జెక్ట్ లిస్ట్ ఐటమ్ ఏవేవి సపోర్ట్ చేస్తాయని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉండాలి. మీకు ఐడియల్‌గా. ఇన్ ఓకే. ఏపీఐ. కానీ మేబీ ఏపీఐ డాక్యుమెంటేషన్‌లో దే ఆర్ నాట్ మెయింటైనింగ్ అంత ట్రాన్స్‌పరెంట్‌గా మెయింటైన్ చేయలేదు. ఆహ్, సో ఈ కేస్‌లో మనం ఇంకో ఆల్టర్‌నేటివ్ వే అనేది ఇక్కడ రావాలి. బట్ ఇట్ డిడ్ నాట్ కమ్. సో ఈ లిస్ట్ ఐటెమ్ బేస్ కామన్‌గా మ్యాచ్ అవ్వాలి. సో స్టాండర్డ్ లిస్ట్ ఐటెమ్‌కి మీరు చెక్ చేస్తే ఇట్ హాస్ టు హావ్ sap.m.list లిస్ట్ ఐటెమ్ అని ఐటెమ్ ఉంటుంది. బేస్. ఓకే. సో ఈ లిస్ట్ ఐటెమ్ బేస్ అని ఉంటే వి కెన్ యూజ్ దిస్ కంట్రోల్ ఆల్సో దేర్. ఓకే. సో అలా చూసుకోవాలన్నమాట. సో ఇండైరెక్ట్‌గా చూడాల్సొస్తుంది ఏపీఐని. దెన్ ఓన్లీ వి కెన్ యాక్చువల్లీ ఫిగర్ ఇట్ ఔట్. వెదర్ ఎందుకు సపోర్ట్ అవ్వట్లేదు. మీరు మేబీ ఆబ్జెక్ట్ లిస్ట్ ఐటెమ్ చెక్ చేశారనుకోండి. ఆబ్జెక్ట్ లిస్ట్ ఐటెమ్ ఈ ఐటెమ్స్‌కి అగ్రిగేషన్ దీనికి చైల్డ్ కింద యాడ్ చేయడానికి దే మే నాట్ హావ్ అలౌడ్. ఓకే. ఓకే. సో బటన్ సెగ్మెంటెడ్ బటన్ అలా ఎలాగైతే ఉన్నాయో సో రిస్ట్రిక్షన్స్ మనం స్టార్టింగ్‌లో చూసుకున్నాం కదా! సో ఏవి పబ్లిక్‌గా పెట్టొచ్చు, ఏవి పబ్లిక్. సో ఐటెమ్స్‌కి ఓన్లీ స్టాండర్డ్ లిస్ట్ ఐటెమ్ వీటికి మాత్రమే దే హావ్ అలౌడ్ అస్ టు యూజ్ యాస్ ఎ చైల్డ్. ఆబ్జెక్ట్ లిస్ట్ ఐటెమ్ మేబీ దే మే నాట్ హావ్ అలౌడ్ అస్ టు యూజ్ ఐటెమ్స్ యాస్ ఎ చైల్డ్. అందుకు వి మైట్ బి ఫేసింగ్ ద ఇష్యూ. సో దిస్ పాయింట్ నంబర్ 1 అండి. సో ఇలా ఐడియా. అండ్ ఐ థింక్ యాక్చువల్లీ నేను వేరేది యాక్చువల్లీ చెప్దాం గాని ఐ ఫర్గాట్ ఆల్‌మోస్ట్. రైట్. సో కంట్రోల్‌లో ఇది ఎలా డిఫైన్ చేస్తామని చెప్తున్నాను కదా! సో ఐ స్టాప్ దేర్. సో ఇదే ప్రాపర్టీ బైండింగ్ మన సినారియో సో ఆల్‌వేస్ ఎక్స్ఎంఎల్ వ్యూలోనే కాకుండా మనం కంట్రోలర్‌లో కంట్రోల్‌లో కూడా చేయాలి. డిఫైన్ చేయాల్సొస్తుంది. సో దానికేంటంటే మీరు ఇక్కడే మీరు డాక్యుమెంటేషన్‌లో ఆహ్, డేటా బైండింగ్ సో ఇందులో ఫస్ట్ ఒకటి ఫ్యాక్టరీ ఫంక్షన్స్ కాన్సెప్ట్ అండి. సో మీరు అక్కడ యూజ్ చేసిన దాంట్లో ఈ సార్టింగ్, గ్రూపింగ్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ చూసారంటే ఆహ్, ఓకే. ఐల్ ఎక్స్‌ప్లెయిన్ దిస్ ఎగ్జాంపుల్ ఐ వాంటెడ్ టు షో యూ ప్రాపర్టీ. యాహ్! ఇదండి. సో ప్రాపర్టీ బైండింగ్ బేసిక్స్ ఎగ్జాంపుల్ ఉంది. సో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఈ బైండింగ్ ఎస్ఏపీ డేటా యూఐ బైండింగ్ టైప్ సింపుల్ నుంచి కాంప్లెక్స్ సెట్ చేయాలి. నేను ఇది స్టార్టింగ్‌లో చెప్పాను కదా! మనం బేసిక్‌గా యూజ్ చేయకుండా ఇలా పాత్, మోడ్ ఇలా అడిషనల్ పారామీటర్స్ లాగా ఇస్తే సో దీన్ని కాంప్లెక్స్ బైండింగ్ అని అంటాం. ఓకే. ఓకే. మనం మెటాడేటా ఇండెక్స్ ఫైల్ డిఫైన్ చేసేటప్పుడు ఇక్కడ ఈ ప్రాపర్టీ ఒకటి యూజ్ చేస్తామని చెప్పాను కదండీ! సో మీ ఎగ్జాంపుల్ ఈరోజు తీసుకున్న దాంట్లో డైరెక్ట్‌గా మీరు ఓన్లీ ఎంప్లాయీ డీటెయిల్స్ అని బైండ్ చేశారు యాహ్! ఐటెమ్స్. సో ఈ కేస్‌లో ఇది సింపుల్ బైండింగేనండి. సో ఇలాగా మీరు ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఇచ్చారు. ఇంకో కేర్ తీసుకోవాల్సిందేంటంటే ఆహ్, సో దీన్ని మనము సింపుల్ బైండింగ్ అని అంటున్నాము. సో ఇక్కడ ఎనీ టైమ్ మనం ఐటెమ్స్ మీరు ఇప్పుడు స్టెప్ 1లో అక్కడ చేసినప్పుడు రాకపోవడానికి మేబీ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్‌మోస్ట్ ఆ బైండింగ్ టైప్స్ కాంప్లెక్స్ అని మనం ఇండెక్స్‌లో సెట్ చేయాలండి. ఈ పార్ట్స్ అని యూజ్ చేస్తే. ఓకే. ఏందండి? సో పార్ట్స్ సో అదే నేను మిస్టేక్ అని అంటున్నాను కదా! సో మేబీ వన్ ఆఫ్ ద రీజన్ సో వై డిడ్ నాట్ అంటే సింటాక్స్ కంపైలర్ విల్ నాట్ నో వెదర్ ఇట్ ఈస్ సింపుల్ బైండింగ్ ఆర్ కాంప్లెక్స్ బైండింగ్. సో మనం ఇక్కడ హెడర్‌లోని డిఫైన్ చేస్తే సిస్టమ్ విల్ అండర్‌స్టాండ్ దట్ మన ప్రోగ్రామ్‌లో కాంప్లెక్స్ బైండింగ్ సింటాక్స్ కూడా వాడుతున్నాం అని తెలిసిపోతుంది. ఓకే. ఐ థింక్ వి ఆర్ యూజింగ్ లేటెస్ట్ వెర్షన్ అనుకుంటా కదండీ! ఎడ్జ్ అని పెడితే లేటెస్ట్ వెర్షన్ కదండీ! ఆహా! అది వేరండి. సో అది కంపాటిబిలిటీ అని ఓకే. డేటా ఎస్ఏపీ ఓకే. యూఐ డాట్ కంపాటిబిలిటీ అంటే ఆహ్, ఎడ్జ్ అని పెడితేనంటే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఎడ్జ్ వెర్షన్‌లో కూడా వర్క్ అవ్వాలని. సో జనరల్‌గా ఎడ్జ్ చాలా లీస్ట్ అండి. లో ఉంటుంది. హుహు. ఓకే. ఆహ్, ఇది కూడా ఇంపార్టెంటే. ఆహ్, మీరు అడిగిన క్వెషన్ కూడా కరెక్టేనండి. సో నేను ఎందుకు అది అంటే ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు షో యూ అంటే మనం వాడేది హెచ్టీఎంఎల్ ఫైల్ లైబ్రరీస్ అన్నాం కదండీ! అవునండి. సో హెచ్టీఎంఎల్ ఫైల్ లైబ్రరీస్ ఇది ఇక్కడ మీరు ఇక్కడ మ్యాప్ చూసారంటే ప్రతి బ్రౌజర్ కూడా
మన మన ఇది ఇట్ మైట్ బి ఇర్రిలవెంట్ టు దిస్ టాపిక్. బట్ ఈ 1.85 వెర్షన్ ఎలాగ ఉందో, ఆ HTML5 మన బేస్ కోర్ లైబ్రరీ ఉంది కదండి HTML5 మనం వాడేదంటే. సో వీళ్ళు ఎలా అయితే అప్గ్రేడ్ చేస్తున్నారో HTML5 ని కూడా అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. అండ్ బ్రౌజర్స్ కూడా టైం టు టైం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి ఆ ఫీచర్స్ ని. ఓకే. అర్థమైందండి. సో మనం అక్కడ అర్థమైందండి. కంపాటిబిలిటీ ఎడ్జ్ అని అనేటప్పుడు, ఎడ్జ్ అనేది జనరల్ గా మైక్రోసాఫ్ట్ ఇస్ వెరీ పూర్ ఇన్ ఇంప్లిమెంటింగ్ HTML5 ఫీచర్స్ అని ఇంప్లిమెంట్ చేయడం చాలా లేట్ అండి. ఎందుకు లేట్ అని అంటే, వాళ్ళ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 95 నుంచి ఇచ్చారు వాళ్ళు. ఓకే. ఓకే. సో చాలా వరకు కస్టమర్స్ 80% ఇంకా XP'లు గానీ, లేదా విండోస్ 7 గానీ అలా వాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు HTML5 డైరెక్ట్‌గా బ్రౌజర్ లేటెస్ట్ అన్నీ కూడా ఇచ్చారనుకోండి. ఓల్డ్ అన్నీ కూడా HTML5 కానివన్నీ కూడా ఇప్పుడు XP టైమ్‌లో HTML5 లేదండి. HTML5 వచ్చింది రీసెంట్‌గా ఒక 2005 తర్వాత ఎప్పుడో వచ్చింది. ఓకే. సో వాళ్ళేం చేస్తారంటే ఐఈని డౌన్‌వర్డ్ క్యాబినెట్ అంటే వాళ్ళ విండోస్ ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి సపోర్ట్ ఇవ్వాలని ఐఈ లేటెస్ట్ ఫీచర్స్‌కి వాళ్ళు అంత త్వరగా అప్‌గ్రేడ్ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అందరూ కూడా చాలా వరకు అప్లికేషన్స్ ఐఈ బ్రౌజర్ దృష్టిలో పెట్టుకొని చాలా అప్లికేషన్స్ చేసేవాళ్ళు. సిన్స్ ఫ్రమ్ 2000 టిల్ 2010 ఆ టైం వరకు. అంతే కదండీ! అవునండి. కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్లికేషన్స్ ఎస్ఏపీ ఇవి వాడేవన్నీ కూడా HTML5 లేటెస్ట్ ఫీచర్స్. కానీ కస్టమర్స్ జియూఐ టీ కోడ్స్ వాడే వాళ్ళందరూ కూడా ఎస్ఏపీయే రికమెండ్ చేస్తది. ఐఈ వాడండి అని. ఓకే. కానీ ఇప్పుడు ఓకే. లేటెస్ట్ ఫీచర్స్ వాడేటప్పుడు క్రోమే వాడండి అని చెప్తుంది. అంటే ఫియరీ అది వాడేటప్పుడు. ఎందుకు అనంటే HTML ఫీచర్స్ క్రోమ్ బ్రౌజర్ ఆటిలోని అప్ టు డేట్‌గా ఉంటున్నాయి. ఓకే అండి. వేరేస్ ఎస్ఏపీ ఓల్డ్ జియూఐ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఐఈలో వర్క్ అవుతాయి. బట్ దేర్ షుడ్ బి ఎ బ్రిడ్జ్ కదండీ! సో ఎస్ఏపీ కూడా కస్టమర్స్ చెప్పాలి. సో మినిమమ్ కంపాటిబిలిటీ ఎడ్జ్ అని అనేటప్పుడు ఐఈలో న్యూ వెర్షన్ ఎడ్జ్ బ్రౌజర్. ఓకే. సో 11 ఆటి నుంచి యూజ్ చేసేటప్పుడు HTML5 ఫీచర్స్ కూడా అట్‌లీస్ట్ మినిమమ్ ఫీచర్స్ వస్తాయి. సో అందుకు ఎడ్జ్ అని ఇస్తే 11లో కంట్రోల్ తీసుకుంటుంది. ఐఈ తర్వాత వెర్షన్ ఎడ్జ్ బ్రౌజర్ అండి. సో ఎడ్జ్ బ్రౌజర్ అంతా కూడా ఎందుకంటే ఇట్ విల్ సపోర్ట్ ఆల్ HTML5 ఫీచర్స్. వేరేస్ ఐఈ విల్ నాట్ సపోర్ట్ HTML ఫీచర్స్ అట్ ఆల్. అదే ఐఈ మీరు వాడుతున్నారంటే ఫియరీ యాప్స్ అవి కూడా ఇట్ విల్ నాట్ రన్ ప్రాపర్‌లీ. కస్టమర్ ఎవరైనా ఐఈలో ఫియరీ యాప్స్ రన్ చేస్తారంటే ఇట్ విల్ నాట్ రన్. ఎందుకంటే అందులో బేసిక్‌గా HTML5 అనేది లేదు. ఓకే అండి. మన యూఎఫ్ఏ ఫ్రేమ్‌వర్క్ కూడా మనం చెప్పుకున్నది ఏంటంటే, వీళ్ళు కూడా జేక్వెరీ, HTML5 ఇవన్నీ కంబైన్ చేసి కంట్రోల్స్ తయారు చేశారు. ఐఈలో అసలు HTML5 లేదు. సో ఎలా రన్ చేస్తుంది? రన్ చేయలేదు. సో ఆ స్టిప్యులేషన్ ఏంటంటే మనం మినిమమ్ ఎడ్జ్ ఉండాలి కంపాటిబిలిటీ అని యాడ్ చేస్తాం. సో డేటా ఎస్ఏపీ యూఐ మీరు కంపాటిబిలిటీ ఎడ్జ్ అని అన్నారు కదా! ఆ వర్డ్ మీనింగ్ ఏంటంటే, యూ షుడ్ నాట్ యూజ్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్. మినిమమ్ బ్రౌజర్ ఎడ్జ్ వాడాలి అని మనం డిఫైన్ చేస్తాం. సో ఫైర్‌ఫాక్స్‌లో అయితే 19 వెర్షన్ అటు నుంచి HTML5 ఫీచర్స్ సపోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ 9 వెర్షన్ నుంచి ఐఈలో అయితే 9 వెర్షన్ నుంచి సపోర్ట్ చేస్తుంది. ఐఈ బ్రౌజర్‌లో వాడినా మీరు 9, 10, 11 వాడితే అందులో కొంత HTML5 ఫీచర్స్ ఉంటాయి. 8లో అస్సలు ఉండవంటండి. ఓకే. ఎడ్జ్ బ్రౌజర్ 12 నుంచి వెర్షన్‌ని ఎడ్జ్ బ్రౌజర్ అంటున్నారు డైరెక్ట్‌గా. సో ఇన్ కేస్ మీరు ఎడ్జ్ వాడారంటే ఇట్ విల్ బి లైక్ 12 వెర్షన్ నుంచి వీళ్ళు దే ఆర్ నో మోర్ కాలింగ్ ఐఈ12. ఐఈ12 నుంచి ఎడ్జ్ అని బ్రాండింగ్ చేశారు. సో ఎడ్జ్ బ్రౌజర్ వాడితే 12 వెర్షన్ వస్తుంది. ఫైర్‌ఫాక్స్‌లో 19 నుంచి ఏ బ్రౌజర్ వాడినా కూడా మీరు ఏదైనా యూజర్‌కి పని చేయట్లేదు అనంటే వాళ్ళ బ్రౌజర్ వెర్షన్ చూస్తే సరిపోతుంది. సో క్రోమ్ 25 అన్నారు. ప్రెజెంట్ క్రోమ్ మీరు చూసారంటే ఇట్ ఈస్ అరౌండ్ 85. హెల్ప్‌కెళ్లారంటే అబౌట్ క్రోమ్. ఇక్కడ చూసారంటే ఇట్ ఈస్ అరౌండ్ 86. సో 86 వెర్షన్ అంటే ఎంత లేటెస్ట్ HTML5 ఫీచర్స్ ఇస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. సో బ్రౌజర్ ఎందుకు లేటెస్ట్ బ్రౌజర్ వాడతామంటే 25 నుంచి HTML5 సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు 86లో ఉన్నది క్రోమ్. వేరేస్ ఎడ్జ్ బ్రౌజర్ ఇంకా 12లోనే ఉందండి. 12, 13లో ఉన్నది. యెస్ అండి. అది ఇంటర్నల్ వాళ్ళ ఓన్ రిలీజ్ అండి. ఐ యామ్ నాట్ కమెంటింగ్ అబౌట్ ఇట్. బట్ ఇది మినిమమ్ వెర్షన్ కింద ఐఈ కింద పెడతారు. లేటెస్ట్ వెర్షన్ కింద క్రోమ్ పెడతారండి. అందుకు రీజన్. ఓకే అండి. క్లియర్. సో ఇది ఎందుకు చెప్పానంటే అసలు లేటెస్ట్ ఫీచర్స్ రావాలి అనంటే మన దగ్గర టూల్స్ లేటెస్ట్ అయ్యి ఉంటేనే కస్టమర్‌కి మనం లేటెస్ట్ అందుకే డిఫాల్ట్ ఫియర్ యాప్స్ అనంటే మీరు బ్లైండ్‌గా యూజర్స్‌కి సార్ మీరు క్రోమే వాడండి. క్రోమ్ వాడుతున్నారా లేదా అని మనం ఫస్ట్ చెక్ అడిగితే సరిపోతుంది. క్రోమ్ అడిగామంటే లేటెస్ట్ ఫీచర్స్ రన్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎక్విప్‌మెంట్ ఉన్నది. సో క్రోమ్ బ్రౌజర్ అనేది ఉంటే దే కెన్ రన్ ఆల్ HTML5 ఫీచర్స్. క్లియర్. ఓకే. క్లియర్. సో మీరు అడిగిన క్వెషన్ కరెక్ట్. సో ఇప్పుడు కాంప్లెక్స్ అనేది ఏంటంటే మన డేటా సింపుల్ బైండింగ్ మనం ఇప్పటివరకు వాడాము.
సో కాంప్లెక్స్ చేస్తే బై డిఫాల్ట్ ఐడియల్లీ లేటెస్ట్ వెర్షన్స్ అన్నిటిలోని ఇట్ విల్ డిఫాల్ట్ వాల్యూస్ మనం ఎక్స్ప్రెస్ డిఫైన్ చెప్పిన ఇట్ విల్ బి కాంప్లెక్స్. సో ఇట్ హ్యాస్ టు వర్క్. టు బి ఆన్ ద సేఫ్ సైడ్ ఏంటంటే మనం మాన్యువల్ గా వీ కెన్ యాడ్ దిస్ ప్రాపర్టీ యాజ్ వెల్ అని చెప్తున్నాం. డేటా ఎస్ఏపి అనేది వన్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్ కింద యాడ్ చేస్తే విల్ మేక్ షూర్ దట్ వీఆర్ యూజింగ్ కాంప్లెక్స్ బైండింగ్ సింటాక్స్. సో ఫైన్. ఇప్పుడు మన కంట్రోలర్లో సేమ్ డిఫైన్ చేయడానికి సో కాంప్లెక్స్ బైండింగ్ అనేసరికి ఇలా పాత్ అని ఇవ్వచ్చు. మోడ్ మీరు అడిగారు కదా 1 వే 2 వే. సో దానికి డైరెక్ట్గా యూఐలో కాన్ఫిగరేషన్ లాగా ఇవ్వడానికి కూడా బైండింగ్ మోడ్ 1 వే అని డైరెక్ట్గా ఇక్కడే డిఫైన్ చేసేలా కూడా వీళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసారంటే మీరు అడిగిన డేటా డాట్ ఎస్ఏపి వెర్షన్ కంపాటబుల్ టు ఎడ్జ్. సో ఈ కాంప్లెక్స్ బైండింగ్స్ కూడా ఎడ్జ్ వెర్షన్ నుంచే పనిచేస్తాయి అనేది వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. మీరు కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఎడ్జ్ లోనే పనిచేస్తాయి అన్నారు. ఎందుకంటే దిస్ ఆల్ ఆర్ లైక్ ఈ సింటాక్స్ కానీ ఇవన్నీ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ న్యూవర్ ప్రాపర్టీస్. సో ఇలా బైండింగ్ మోడ్ కూడా మనం ఇలా డిఫైన్ చేయొచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని కాంప్లెక్స్ బైండింగ్ లోనే వస్తాయి. సో ఇక్కడ మీరు డైరెక్ట్ 1 వే 2 వే అని ఇలా పాస్ చేయడానికి ఫెసిలిటీ ఇచ్చారు. ఫైన్. ఇప్పుడు మీరు సింటాక్స్ చూసారంటే ఇక్కడ బైండ్ ప్రాపర్టీ యూఐలో మనం తీసుకున్నప్పుడు వాల్యూ ఇలా ఇచ్చేసాము. ఇక్కడ వచ్చేసరికి బైండింగ్ అని ఇచ్చాము. వేరే సింపుల్ బైండింగ్ కేసులో సింటాక్స్ ఇది బైండ్ ప్రాపర్టీ అనే మెథడ్ యూస్ చేయాలండి. ఓకే. ఫీల్డ్ నేమ్ వాల్యూ ఇక్కడ మనం చూసారంటే ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు అని బ్రేసెస్ లో ఇచ్చాము. ఇక్కడ ఫస్ట్ వాల్యూ ప్రాపర్టీ వాల్యూ అని ఇవ్వాలి, తర్వాత ప్రాపర్టీ బైండింగ్ సింటాక్స్ ఇవ్వాలి. I'll put this side by side. సో ఇక్కడ మనం చూసారంటే మీరు ఇదే సింటాక్స్ మనం జావా స్క్రిప్ట్ లో డిఫైన్ చేయాలంటే ఇలా ఇన్పుట్ ఓ ఇన్పుట్ అనేది ఈ ఐడి ఒక డిఫైన్ చేసి ఇప్పుడు కంపెనీ ఇన్పుట్ ఉంది కదా, కంపెనీ ఇన్పుట్ కి సో దిస్ డాట్ గెట్ యూ డాట్ బై ఐడి అని అంటే అది ఓ ఇన్పుట్ అవుతుందండి. ఓ ఇన్పుట్ డాట్ బైండ్ ప్రాపర్టీ అని ఈ వాల్యూ అని ప్రాపర్టీ ఇచ్చి ఈ సింటాక్స్ ఇది సింపుల్ బైండింగ్ సింటాక్స్ జేఎస్ లో ఇస్తాయి. సిమిలర్లీ ఇది ఎలిమెంట్ బైండింగ్ కి తీసుకుంటే సింటాక్స్ బైండింగ్ ఇలా ఇచ్చాం కదా, మనం బైండింగ్ అని ఇచ్చి వాల్యూ ఇచ్చాం కదా. సో సేమ్ సింటాక్స్ బైండ్ ఎలిమెంట్ అని యూజ్ చేస్తాం. బైండ్ ఎలిమెంట్ అని అంటే ఇట్ విల్ బికమ్ అవర్ ఎలిమెంట్ బైండింగ్. బైండ్ ప్రాపర్టీ అంటే ఇట్ విల్ బికమ్ అవర్ సింపుల్ బైండింగ్. సో ఇక్కడ బైండ్ ఎలిమెంట్ ఇది బైండింగ్ అనే వర్డ్ ఇక్కడ XML వ్యూలో సింటాక్స్ వాడితే బైండ్ ఎలిమెంట్ అని ఫస్ట్ కంపెనీ అని ఇవ్వాలి. బైండ్ ప్రాపర్టీ అని యాక్సెస్ గా నేమ్ కి ఫీల్డ్ ఏంటి వాల్యూ. ఇన్ కేస్ ఇక్కడ వాల్యూ కాకుండా వేరే ప్రాపర్టీ వీలు అనుకోండి, ఆ ప్రాపర్టీ ఇవ్వాలి. సో ఇక్కడ ఎందుకు ఈ సింటాక్స్ చెప్తున్నానంటే ఇది కూడా డిఫైన్ చేయాలి మనం, ఇది కూడా డిఫైన్ చేయాలండి. లైక్ వాల్యూ అనేది డిఫైన్ చేయాలి మనం అండ్ నేమ్ అనేది కూడా డిఫైన్. సో ఈ సింటాక్స్ జేఎస్ లో వాడతాం. సిమిలర్ గా మనకి అగ్రిగేషన్ బైండింగ్ వచ్చేసరికి సో ఇక్కడ ఇలిస్ట్రేషన్ లో మీకు చూపించారు. సో ఇక్కడ ఏవేవి యూస్ చేయొచ్చు అని ఇలా యూస్ చేయొచ్చు అని ఇచ్చారు. ఇదే అండి సింటాక్స్. ఇక్కడ చూసారంటే ఒక వేరియబుల్ తీసుకున్నారు లిస్ట్ ఐటమ్. సో లిస్ట్ ఐటమ్ అని డిఫైన్ చేసి డైరెక్ట్ గా నేమ్ అందులో ఒక కాంబో బాక్స్ యూస్ చేస్తున్నారు. సో కాంబో బాక్స్ కి ఇలా ఐటమ్స్ అని తీసుకుంటున్నారు. సో పాత సింటాక్స్ అని డిఫైన్ చేస్తారు. యాక్చువల్లీ ఇది టూ మచ్ ఆఫ్ ఎగ్జాంపుల్. సో ఈ సింటాక్స్ చూడకండి, జస్ట్ ఈ సింటాక్స్ చూడండి. సో ఇక్కడ కేసు చూసారంటే మనం వ్యూలో ఇలా బైండ్ చేసాము. ఈ ఐటమ్స్ కంపెనీస్ అనేది ఎలా ఇస్తామంటే ఇలా ఇస్తామండి. బైండ్ ఐటమ్స్ స్లాష్ కంపెనీస్ అని సరిపోతుంది. బైండ్ ఐటమ్స్ అని కీవర్డ్ వాడితే సరిపోతుంది. ఇక్కడైతే ఐటమ్స్ ఇస్తున్నాము, ఇక్కడ బైండ్ ఐటమ్స్. ఎలిమెంట్ బైండింగ్ బైండ్ ఎలిమెంట్, ఇన్పుట్ దానికి బైండ్ ప్రాపర్టీ, దీనికి బైండ్ ఐటమ్స్, ఐటమ్స్ కి బైండ్ ఐటమ్స్, బైండింగ్ కి బైండ్ ఎలిమెంట్, దీనికేమో బైండ్ ప్రాపర్టీ. సో ఈ 3 మెథడ్స్ వాడతాం. సో మీరు ఫస్ట్ ఈరోజు ఎగ్జాంపుల్లో సింపుల్ గా మనం ప్రాక్టీస్ చేస్తాం. బైండ్ ప్రాపర్టీకి వచ్చేసరికి వి జస్ట్ మ్యాప్
కంపెనీ ఎలిమెంట్ బైండింగ్ వచ్చేసరికి యూజ్డ్ బైండింగ్ అండ్ దెన్ యాజ్ గా సింపుల్ బైండింగ్ యూజ్ చేస్తాం బైండింగ్ కీవర్డ్ అండ్ కంట్రోల్ వచ్చేసరికి కదా నెక్స్ట్ వీ హ్యాడ్ అగ్రిగేషన్ ఇన్ సింపుల్ సింటాక్స్ వచ్చేసరికి ఐటమ్స్ కి మనం జస్ట్ పాత్ సో ఇక్కడ బైండింగ్ కి జస్ట్ వీ గేవ్ పాత్ స్లాష్ కంపెనీ అని ఐటమ్స్కి వచ్చేసరికి వీ గేవ్ పాతస్ మన ఈరోజు చూసిన ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నానండి. సో ఇదే Okay. సింటాక్స్ మీరు ట్రై చేసేటప్పుడు ఏమంటున్నామంటే ఐ థింక్ మీది ఎంప్లాయ్ డీటెయిల్స్ సారీ సో ఇక్కడ ఈ కేసులో ఎంప్లాయ్ డీటెయిల్స్ అని యూజ్ చేస్తున్నారు. సో ఇదే ప్రాపర్టీని మనము బైండ్ ప్రాపర్టీ అని కంట్రోల్ నుంచి డిఫైన్ చేయొచ్చు. బైండ్ ప్రాపర్టీ అని చెప్పి వీ కెన్ గివ్ ఇక్కడ ప్రాపర్టీ ఫీల్డ్ వాల్యూ ఏదైతే ఆ వాల్యూ తీసుకొని ఇక్కడ వీల్ గివ్ ఇన్ అవర్ కేస్ కంపెనీ స్లాష్ వాల్యూ ఇదే సింటాక్స్ ని కంట్రోల్ లో రాయాలంటే ఇలా రాయాలి. ఇదే సింటాక్స్ ని బైండ్ ఎలిమెంట్ సింటాక్స్ గ్రాడ్యువల్ గా కాంప్లెక్స్ చేస్తానండి. సో బేసిక్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే మనం గ్రాడ్యువల్ గా బిల్డ్ చేయొచ్చు అనే ఉంటుంది. సో బైండ్ ఎలిమెంట్ దగ్గర కూడా సేమ్ విల్ గివ్ స్లాష్ కంపెనీ అని ఇస్తాము. అండ్ దెన్ యాజ్ గా సింపుల్ సింటాక్స్ యూజ్ చేసి మళ్ళీ బైండ్ ప్రాపర్టీ అని చెప్పి సో ఏదైతే ఫీల్డ్ సో ఇది బైండింగ్ దగ్గర బైండ్ ఎలిమెంట్ ప్రాపర్టీ దగ్గర యాజ్ గా మళ్ళీ సింపుల్ ఈ సింపుల్ ప్రాపర్టీ బైండింగ్ ఎలా ఉంటుందో ఆ సింటాక్స్ యూజ్ చేసి మనం ఇక్కడ నేమ్ బైండ్ చేయాలనుకుంటే స్లాష్ నేమ్ అని ఇస్తాం. ఈ కేసులో వచ్చేసరికి బైండ్ ఐటమ్స్ అని తీసుకొని విల్ గివ్ ద పాత్ స్లాష్ కంపెనీ. ఓకే సో ఈ ఎగ్జాంపుల్ మీకు ఈ సింటాక్స్ క్లియర్గా అర్థమైందండి, ఎందుకంటే మీరు ఈరోజు ప్రాక్టీస్ చేశారు ఆల్రెడీ. సో ఈ సింటాక్స్ తో ప్రాక్టీస్ చేయండి. ఎందుకు ప్రాక్టీస్ చేయమన్నాను అనేది మీకు తర్వాత ఎక్సర్సైజ్ అప్పుడు మీకు యూజ్ అవుతుంది. సో ఈ Okay. అప్రోచ్ ఇక్కడ కంట్రోల్ సింపుల్ కంట్రోల్ ఇన్పుట్ కి అయితే వాల్యూ అలా తీసుకున్నాం. సో అలా వీ కెన్ కాంప్లికేట్ దీస్ థింగ్స్. ఓకే సో ఈ Okay. సర్టెన్ కేసెస్కి వచ్చేసరికి అంటే ఈ మనం ఓన్లీ కంట్రోలర్ ద్వారా చేయాల్సినప్పుడు ఈ కంట్రోలర్ మెథడ్స్ యూస్ చేస్తాం. యూఐలో మెథడ్స్ వాడు ఇట్ విల్ బి స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ యూఐ మెథడ్స్ కి మనం ఏపీఐలో రిఫర్ చేయొచ్చు, కానీ ఇవి ఏపీఐలో అంత క్లీన్ గా రావండి ఈ మెథడ్స్. ఓకే అండి. మీరు ఇప్పుడు నోటీస్ చేసంటే ఏపీఐలోని మెథడ్స్ అంటే ఇవన్నీ లిస్ట్ చేస్తారు, కానీ ఇవి ఎలా వాడాలి అని మనకు తెలియదు ఎప్పుడు. మీరు ఇక్కడ ఈ కేసులో ఇది సింపుల్ ఎగ్జాంపుల్ కనుక మీరు ఇక్కడ బైండింగ్ కంటే నేను ఇప్పుడు మీరు చెప్పేసాను కనుక బైండ్ ఎలిమెంట్ అని వాడాను, కానీ మీరు బైండింగ్ అనే ప్రాపర్టీ ఉంటుంది, కానీ దీనికి ఈక్వలెంట్ మెథడ్ ఏంటి అనేది మీరు స్ట్రైక్ అవ్వదు. సో ఈ కేసులో అవును. బైండ్ ఎలిమెంట్ అనేది, కానీ వాట్ విల్ బి ద మెథడ్ అనేది ఐడెంటిఫై చేయడం ఇట్ విల్ బి వెరీ టఫ్ టాస్క్. ఓకే. సో ఇదేంటంటే దీనికి ఏపీఐ కూడా అంత క్లీన్ గా ఉండదండి. సో ఇది బై ప్రాక్టీసే వస్తుంది. సో ఎప్పుడు మీరు ఫస్ట్ సింపుల్ ప్రాక్టీస్ చేయాలి. సింపుల్ అంటే ఎక్స్ఎంఎల్ ద్వారా ప్రాపర్టీస్ కి ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేయాలి. అవి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. మీకు సింటాక్స్ ఎప్పుడు చాలా క్లీన్ గా ఉంటుంది. లైక్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ లో చూసారంటే చాలా క్లీన్ గా ఉంది. ఓకే నేను ఇప్పుడు వాల్యూ నాకు అసైన్ చేయాలనుకున్నాను. సో వాల్యూ ఫీల్డ్ కి డేటా సెట్ చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ ఎలిమెంట్ బైండింగ్ ఓకే ప్రొడక్ట్ లాంటిది సబ్ కేటగిరీ వస్తే ఓకే బైండింగ్ అని ఇచ్చేస్తాను, వాల్యూ ఇచ్చేస్తాను, చాలా క్లియర్ గా ఉంది. ఇక్కడ కూడా కంపెనీస్ అని ఇచ్చేస్తాను, తర్వాత ఫీల్డ్ మ్యాప్ చేయడం. వెన్ యూ గెట్ కాంప్లెక్స్ సినారియోస్, ఫర్దర్ గా కాంప్లెక్స్ సినారియోస్ వచ్చేటప్పుడు లైక్ డైనమిక్ గా కంట్రోల్ నుంచి డేటా మాడిఫై చేయాల్సి వచ్చేటప్పుడు, సో అలాంటప్పుడు ఏంటంటే వీల్ గో ఫర్ దిస్ సింటాక్స్ ఈ పర్టికులర్. ఓకే అండి. ఇది 2 ways లో చూసారు కదండి. సేమ్ ఇప్పుడు ఎక్స్ఎంఎల్ వ్యూలో ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని చూసారు. సో దీనికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్లియర్ కదండి. సో క్లియర్ అండి. జస్ట్ నిన్న టాపిక్స్ నే డిఫరెంట్ వేస్ లో ఎలా చేయాలనేది ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ బిట్.
సో వీ హ్యావ్ ఎ సినారియో వేర్ డేటా డైనమిక్గా మనము ఐడెంటిఫై చేయాలండి. లైక్ మన యూఐ కంట్రోల్ ఏం చేయాలంటే, మనకి డేటా ఉన్నది. సమ్ ఇన్పుట్ ఫీల్డ్ మీరు తీసుకున్నారు కదా! ఇన్పుట్ ఫీల్డ్ వాల్యూలోని మనకి నంబర్ ఒక్కొక్కసారి నంబర్ కింద వస్తుంది, లేదా స్ట్రింగ్ వస్తుంది. అలా వేరియస్ వాల్యూస్ వస్తున్నాయి. ఓకే. నంబర్ వచ్చేటప్పుడేమో మనం ఒక ఇన్పుట్ బాక్స్ చూపించాలనుకుంటున్నాం. లైక్ యూజర్ ఎంటర్ చేయగలడు కదా! ఓకే. వేరేస్ స్ట్రింగ్ వాల్యూ వచ్చిందనుకోండి అదే వాల్యూ. మనం అది డిస్‌ప్లే వాల్యూ కింద చూపించాలనుకుంటున్నాం. ఓకే. లైక్ ఎంటర్ చేయండి. సో, అలాగా డైనమిక్‌గా కంట్రోలర్ నుంచి ఎలా హ్యాండిల్ చేయాలంటే, దానికి ఫ్యాక్టరీ ఫంక్షన్స్ అనేవి ఉంటాయండి. సో, ఫ్యాక్టరీ ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే, సో, దే విల్ యూజ్ కాంప్లెక్స్ బైండింగ్. సో, ఫస్ట్ స్టెప్ మీకు ఇందాకలా ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు మాండేటరీ ఫర్ సింపుల్ బైండింగ్ సింటాక్స్ కాకుండా మనం పాత్ ఇలా బ్రేకప్ ఏమైనా వాడతామంటే కాంప్లెక్స్ అని డిఫైన్ చేస్తాము. తర్వాత మీ కేస్‌లో ఇప్పుడు ఎంప్లాయీ డీటెయిల్స్ అని పాత్ కింద ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఇచ్చి, ఫ్యాక్టరీ అనే కీవర్డ్. సో, ఈ ఓకే. కీవర్డ్స్ ఫ్యాక్టరీ అనే కీవర్డ్ ఇచ్చి, మన ఓన్ మెథడ్ మీరిప్పుడు మనం కంట్రోలర్‌లో రాస్తున్నాం కదా! సో, యాడ్ ప్రొడక్ట్ గాని, సో, ఆ మెథడ్ నేమ్ ఇవ్వాలిక్కడ. సో, క్రియేట్ ఓకే. కంటెంట్ అనే ఫంక్షన్ నేను తీసుకొని, సో, ఈ క్రియేట్ కంటెంట్ అనే ఫంక్షన్ నేను మన కంట్రోల్‌లో డిఫైన్ చేసినప్పుడు నేను ఎలా చేస్తున్నానంటే, దానికి ప్రాపర్టీ రెవెన్యూ ఇప్పుడు ఇన్పుట్ ఫీల్డ్ తీసుకున్నాం కదా! ఇన్పుట్ ఫీల్డ్ ఎయిదర్ అది ఇన్పుట్ బాక్స్ అవ్వచ్చు, లేదా టెక్స్ట్ ఫీల్డ్ అవ్వచ్చు. సో, ఆ ప్రాపర్టీ రెవెన్యూ అనే ప్రాపర్టీ తీసుకున్నాను. దానికేం చేస్తానంటే, స్విచ్ అని చెప్పి టైప్ ఆఫ్ అనంటే డేటా టైప్. ఏ డేటా టైప్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. సో, ఓకే. స్ట్రింగ్ అయితే స్విచ్ కేస్ రాసాను. స్విచ్ కేస్‌లో ఏంటంటే, స్విచ్ కేస్ అనేది ఇట్స్ ఇది ఫంక్షన్స్ అండి. ఫంక్షన్స్ అంటాం. స్టాండర్డ్ ఫంక్షన్స్ అంటాం. సో, స్విచ్, వైల్, ఫర్ లూప్, ఇఫ్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే జావా స్క్రిప్ట్‌లో ఫంక్షన్స్ అన్నమాట. సో, ఆ ఫంక్షన్స్ ఏంటంటే దే విల్ సింప్లిఫై అవర్ జాబ్. సో, స్విచ్ టైప్ ఆఫ్ అనేది ఈ రెవెన్యూ అనేది స్ట్రింగ్ అయితే, సో, ఈ డేటా టైప్. సో, కేస్ స్ట్రింగ్ అయితే టెక్స్ట్ ఫీల్డ్ కింద ఇలా మనం కంట్రోల్ అనేది సేమ్ యూఐ ఎలిమెంట్ లాజిక్ రాస్తాం. మనం ఇదే ప్రాపర్టీ మనం టెక్స్ట్ అని రాస్తాం కదండీ ఎక్స్ఎంఎల్ వ్యూలో. యాహ్! అవునండి. కంట్రోల్‌లో ఎప్పుడైనా ఏ కంట్రోల్ అయినా రాయాలంటే న్యూ అనే కీవర్డ్ వాడాలండి. న్యూ ఓకే. కీవర్డ్ మీన్స్ ఇట్ ఈస్ లైక్ వి ఆర్ క్రియేటింగ్ ఎ న్యూ ఫీల్డ్. అది న్యూ జేసన్ మోడల్ అవ్వచ్చు, న్యూ ఓడేటా అవ్వచ్చు, న్యూ టెక్స్ట్ ఫీల్డ్ అవ్వచ్చు. సో, ఎనీ కంట్రోల్ మనం యూజ్ చేయాలంటే న్యూ అనే కీవర్డ్. న్యూ అనే కీవర్డ్ ఇట్ ఈస్ ఎ కన్‌స్ట్రక్టర్. సో, న్యూ ఎలిమెంట్‌ని ఇట్ విల్ యాడ్ టు ద డోమ్. సో, రిటర్న్ న్యూ టెక్స్ట్ ఫీల్డ్ అని చెప్పి నేను ఇక్కడ టైప్ అని చెప్పి స్ట్రింగ్ టైప్ అని డిఫైన్ చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ ఫీల్డ్ ఏమవుతుందంటే టెక్స్ట్ ఫీల్డ్ అనేది టెక్స్ట్ ఫీల్డ్ కింద డిస్‌ప్లే చేస్తుంది. అదే వాల్యూ నంబర్ కింద వచ్చిందనుకోండి స్ట్రింగ్ కాకుండా. నంబర్ వస్తే ఇన్పుట్ కంట్రోల్ కింద వచ్చేటట్టు దానికి ఒక ఐడీ డిఫైన్ చేస్తున్నాం. సో దట్ యూనిక్‌గా ఉండడానికి. సో డైనమిక్‌గా ఒక ఐడీ క్రియేట్ చేస్తున్నాం. అండ్ దాని టైప్ వచ్చేసరికి ఫ్లోట్ సెట్ చేస్తున్నాం. అంటే ఓకే ఈ అండి. ఫ్యాక్టరీ ఫంక్షన్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే, మీరు ఎగ్జాంపుల్ ఫీల్డ్ తీసుకున్నారు కదా! సో, ఇఫ్ వి హావ్ టేకెన్ ఇక్కడ ఈ ఫీల్డ్ తీసుకున్నాం కదండీ! సో, ఈ కేస్‌లో ఇక్కడ సపోజ్ ఇక్కడ వరల్డ్ అని వస్తే అది స్ట్రింగ్. స్ట్రింగ్. సో, నేను ఇది టెక్స్ట్ ఫీల్డ్ కదండీ! సో, నేను ఈ పార్ట్ కావాలంటే ఈ పార్ట్‌ని డైనమిక్‌గా ఇది హైడ్ చేసి ఇదే చూపించొచ్చు. సో, హ్మ్. ఇన్ కేస్ ఇది హైడ్ చేసి ఇక్కడ నంబర్ వచ్చిందనుకోండి. నంబర్ వస్తే ఐ కెన్ షో ఏ టెక్స్ట్ బాక్స్. సో, డైనమిక్‌గా కంట్రోలర్ నుంచి వచ్చిన డేటా బట్టి మనం కంట్రోల్‌ని ఆటోమేటిక్‌గా హ్యాండిల్ చేసేటప్పుడు జావా స్క్రిప్ట్‌లో వాడాల్సొస్తుంది. సో, కోడ్ ఆల్‌వేస్ ఎక్స్ఎంఎల్‌లోనే రాయకుండానా, ఇన్ కేస్ జావా స్క్రిప్ట్‌లో కూడా రాయాలని అనుకుంటే, అందుకు జావా స్క్రిప్ట్ సింటాక్స్ కూడా మనకి ఫెమిలియర్ అవ్వాలని మనము వి డిస్కస్డ్ అబౌట్ ఇట్. క్లియర్ ఓకే అండి. అండి. క్లియర్. సో, ఈ ఫ్యాక్టరీ ఫంక్షన్స్ ఎలా హెల్ప్ అవుతాయంటే, దే విల్ హెల్ప్ అస్ టు రైట్ కోడ్ ఇన్ కంట్రోలర్. డైనమిక్‌గా యూఐ ఎలిమెంట్స్ మనం యాడ్ చేయాలి, రిమూవ్ చేయాలంటే అలాంటప్పుడు వి కెన్ గో ఫర్ ఫ్యాక్టరీ ఫంక్షన్స్. ఓకే. సో, మీరు సింపుల్ యూజ్ కేస్ అనండి. ఆల్‌వేస్ మీకు ఇన్పుట్ ఫీల్డ్ ఒకలాగే ఉందనుకోండి. ఈ ఫ్యాక్టరీ ఫంక్షన్ ఏమి వాడక్కర్లేదు. మనం డైరెక్ట్‌గా ఇన్పుట్ ఫీల్డ్ అనే వాడతాం యూఐలో. ఇప్పుడు మీరు యూజ్ చేసిన కేస్‌లో అన్నిటిలోని డైరెక్ట్‌గా ఇన్పుట్ ఫీల్డ్‌కి పాత్ కంపెనీస్ అని బైండ్ చేస్తే డన్. ఈ సింటాక్స్. యెస్ అండి. ఇన్పుట్ అని తీసుకొని వాల్యూ బైండ్ చేస్తే డన్. బట్ ఇది ఇన్పుట్, టెక్స్ట్ ఇలా కంట్రోల్ డైనమిక్‌గా ఇన్పుట్ ఎప్పుడు అవ్వాలి? ఇవి డేటా బట్టి. సో, ఈ వాల్యూ చేంజ్ అయితే దీన్ని మారుస్తున్నాం అన్నమాట. డైనమిక్‌గా. సో, ఓకే. రివర్స్ వే. సో, హ్మ్. డైరెక్ట్‌గా కంట్రోల్ నుంచి ఓకే. డేటా వచ్చింది, నంబర్ వచ్చింది. అయితే హ్మ్. కంట్రోల్ మార్చేసేయండి. హ్మ్. సో, ఈ డేటా ఇప్పుడు స్ట్రింగ్ అంటే టెక్స్ట్ కింద మార్చేసేయండి అలాగా. సో, అలా రివర్స్ ప్రాసెస్ చేయడానికి ఫ్యాక్టరీ ఫంక్షన్స్ వాడతాం. క్లియర్ అండి?
క్లియర్ అండి. సో ఇప్పుడు ఇదే ఈ సింటాక్స్ అప్రోచ్. ఈ సింటాక్స్ ని మనం కాంప్లెక్స్ బైండింగ్ సింటాక్స్ లో వేరియస్ వేస్ ఉంటాయండి. సో దీన్ని మనం ఆల్రెడీ మన సింపుల్ బైండింగ్ అని వీఆర్ స్టార్టెడ్ యూజింగ్ ఇట్. సో దాంట్లో కొద్దిగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైండింగ్స్ ఉన్నాయి. ఒకటి కాంపోజిట్ బైండింగ్. మీరు ఇప్పుడు పార్ట్స్ అనేది చూసినంత కూడా, ఫ్యాక్టరీ ఫంక్షన్ చూసినంత కూడా కాంపోజిట్ బైండింగ్. అంటే పార్ట్స్ అని సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది అనుకోండి. సో డేట్ ఆఫ్ బర్త్ కి ఇంటర్న్ ఒక సింగిల్ పాత్ ఉంటే, సింగిల్ పాత్ కాకుండా మల్టిపుల్ పాత్స్ ఇవ్వాలనుకోండి, అప్పుడు పార్ట్స్ అని యూజ్ చేస్తాం. పాత్ వేరు, పార్ట్స్ వేరండి. నోటీస్ చేశారంటే యాహ్! సో అవునండి. మన వాల్యూ ఇప్పుడు సమ్ డేట్ ఆఫ్ బర్త్ 15th August 1947 ఉన్నది. సో 15th August 1947 అనేది మనకు వాల్యూ ఒక వాల్యూ వస్తుంది ఓడేటా సర్వీస్ ఫీల్డ్ లో. సింగిల్ వాల్యూ కింద వస్తుంది కదండి మనకి. ఇక్కడ వాల్యూ డేటా ఎలిమెంట్ వాల్యూ ఒకటే వస్తుంది. కానీ మనం అక్కడ డిఫరెంట్ ఫామ్ లో మనం లైక్ కొన్ని DDMMYY ఫార్మాట్ లో చూపించాలనుకుంటున్నారు. 24/ లైక్ August 8, 1947. సో ఇలా ఇవ్వాలనుకుంటారు, లేదా ఈ విధంగా ఇవ్వాలనుకుంటారు డేట్ ఫార్మాట్, లేదా డాట్ ఇవ్వాలనుకుంటారు. సో డిఫరెంట్ సెపరేటర్స్ వాడాలనుకుంటారు కదండి. సో సేమ్ డేట్ మనకి డేటా ఓడేటా నుంచి ఎలా వచ్చినా, సో ఇలా మల్టిపుల్ వేస్ లో డిఫైన్ చేయాలి అనుకున్నప్పుడు వాట్ విల్ డూ అంటే వీల్ యూస్ సమ్ ఫార్మాటర్ ఫంక్షన్స్. సో ఫార్మాటర్ ఫంక్షన్స్ యూస్ చేసేటప్పుడు ఇలా పార్ట్స్ అనే సింటాక్స్ కూడా వస్తుంది. దీన్ని కాంపోజిట్ బైండింగ్ అంటాం. సో పార్ట్స్ అని తీసుకొని పాత్ వచ్చేసరికి వీఆర్ బైండింగ్ డే ఫీల్డ్, మంత్ ఫీల్డ్, ఇయర్ ఫీల్డ్ అండ్ ఫార్మాటర్ ఫంక్షన్ యూస్ చేసి విల్ సెట్ వెదర్ స్లాష్ ఉండాలా, డాట్ ఉండాలా అనేది వీ కెన్ సెట్ ఇట్. సో ఇది ఫర్దర్ గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు యూస్ ఫార్మాటర్స్. బట్ సింటాక్స్ వైజ్ గా ఇంత కాంప్లికేటెడ్ గా కూడా యూస్ చేయొచ్చు, ఇంత సింపుల్ గా యూస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వీ కెన్ యూస్ అట్ దిస్ లెవెల్ ఆఫ్ కాంప్లెక్సిటీ. అండ్ వన్ మోర్ సింటాక్స్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ బైండింగ్ అంటాం. సో ఎక్స్ప్రెషన్ బైండింగ్ అంటే ఏంటంటే లాజిక్. సో సమ్ మనం కలర్ రెడ్ కలర్ లేదా ఎర్రర్, సక్సెస్, వార్నింగ్, సో అలా డిఫరెంట్ స్టేటస్ డిఫైన్ చేయాలనుకోండి, దాన్ని డైరెక్ట్ గా మనం UI లోనే రాయొచ్చు లాజిక్. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ సింటాక్స్ ఏం చేస్తుందంటే ఈక్వల్ టు ఈ వాల్యూ, ఈ ఓవరాల్ వాల్యూ, మన ఫీల్డ్ వాల్యూ ఏదైతే ఉందో, సపోజ్ ప్రైస్ ఉన్నది. సో ప్రైస్ కి ఏంటంటే ఈ సర్టెన్ సపోజ్ ఇది అవైలబిలిటీ తీసుకున్నారు అనుకోండి, అవైలబుల్, అన్అవైలబుల్. సో అవైలబుల్ క్వాంటిటీ సమ్ 10 అన్నాను, గ్రేటర్ దెన్ 10 అంటే మనకు అన్అవైలబుల్ అని మనకు తెలుసు. అవైలబుల్ ఈ పర్టికులర్ ప్రొడక్ట్ ఓన్లీ 10 వాల్యూ ఉన్నది. సో ఈక్వల్ టు వాల్యూ గ్రేటర్ దెన్ 10 అయితే క్వశ్చన్ మార్క్ అని ఇస్తాం. ఇది కాన్స్టెంట్ గా యూస్ చేస్తాం. సో ఇక్కడ ఆపరేటర్ గ్రేటర్ దాన్ యూస్ చేయొచ్చు, లెస్ దాన్ యూస్ చేయొచ్చు, నాట్ ఈక్వల్ టు, ఇలా ఏదైనా యూస్ చేయొచ్చండి. సో ఈ 2 ఫీల్డ్స్ ఏమవుతుందంటే కీ వాల్యూ పేరు. ఈ కీకి ఈ మ్యాచ్ అయితే ఇక్కడ స్టేట్ ఏం చూపించాలి, ఏదైనా ఇక్కడ ఎర్రర్, క్వశ్చన్ మార్క్ అని, ఎర్రర్ కానీ, సక్సెస్ కానీ, ఇవి 2 బంచ్ ఆఫ్ వాల్యూస్ అండి. క్వశ్చన్ మార్క్ కి ఫ్రంట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, క్వశ్చన్ మార్క్ తర్వాత మనకి వాల్యూ ఉంటుంది. లైక్ ఇది మ్యాచ్ అయితే యూనిట్ ప్రైస్ గ్రేటర్ దాన్ అయితే ఎర్రర్ చూపించండి, లేదా సక్సెస్. సో డిఫాల్ట్ బిహేవియర్ అనేది ఆల్వేస్ ఎక్స్ప్రెషన్ బైండింగ్ తో డిఫైన్ చేస్తాం. అర్థమైందండి ఇది పాయింట్? యాహ్! అర్థమైందండి. ఎక్స్ప్రెషన్ బైండింగ్ ఏ కేసెస్ లో యూస్ చేస్తామంటే, మనకి స్టాక్ అవైలబిలిటీ ఉన్నదనుకోండి, అవైలబుల్. సో అవైలబుల్ స్టాక్ 10 యూనిట్స్ అని తెలుసు మనకి. సో ఈ కలర్ ఏంటంటే 10 యూనిట్స్ క్రాస్ అయింది అనుకోండి, మనం స్టాక్ అంటే అన్అవైలబుల్ అని చూపించాలనుకుంటున్నాం విత్ సమ్ కలర్ కూడా. లైక్ ఈ కేసులో ఇది ఏంటంటే సక్సెస్, లైక్ గ్రీన్ కలర్ లో చూపించాలనుకోండి. అన్అవైలబుల్ అంటే 11 యూనిట్స్ ఆర్డర్ చేశారనుకోండి యూజర్, 11 యూనిట్స్ ఆర్డర్ చేశారనుకో, వీ నో దట్ ఇట్ ఈస్ ఎక్సీడింగ్, అప్పుడు ఆ కేసులో రెడ్ చూపించాను. సో దాని కేసులో సింటాక్స్ ఏమంటున్నాం అంటే ఎక్స్ప్రెషన్ బైండింగ్ ఇలా డైరెక్ట్ గా వ్యూలో రాయొచ్చు. ఈక్వల్ టు అని చెప్పి వీఆర్ గివింగ్ దిస్ వాల్యూ. ఇక్కడ ఫీల్డ్ అవైలబుల్ అయితే గ్రేటర్ దాన్ యూనిట్స్ అని అంటున్నాం. సో యూనిట్స్ ఈ కేసులో ఇట్ ఈస్ 10, ఈ కేసులో అవైలబుల్ అనేది వర్డ్. సో 10 యూనిట్స్, గ్రేటర్ దాన్ 10 యూనిట్స్ అయితే ఆల్వేస్ షో ఇట్ as సక్సెస్. సో గ్రీన్, సక్సెస్ అనేది గ్రీన్. సో ఇట్ ఈస్ సక్సెస్ అనేది గ్రీన్. అండ్ బై డిఫాల్ట్ గా ఇఫ్ ఇట్ ఇస్ గ్రేటర్ దాన్, ఇక్కడ కండిషన్ ఈ ఆపరేటర్ అంటే గ్రేటర్ దాన్ యూస్ చేయొచ్చు, మనం లెస్ దాన్ యూస్ చేయొచ్చు, ఎనీ ఆపరేటర్ యూస్ చేయొచ్చు అని చెప్తున్నాం. లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు,
గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అంటే ఇలా ఎక్స్క్లమేటరీ మార్క్ యూస్ చేస్తాము. అండ్ అలాగా ఆర్ ఆపరేటర్ యూస్ చేయొచ్చు, అండ్ ఆపరేటర్ యూస్ చేయొచ్చు. అంటే కేస్ టు కేస్ పెట్టి, సో సినారియో అయినా ఎనీ ఆపరేటర్ యూస్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ మార్క్ ఇది కీ వాల్యూ పేరు, ఇక్కడ రెడ్. సో ఫెయిల్ అయితే ఈ కేసు, సక్సెస్ అయితే ఈ కేసు అన్నట్టు ఇలాగా డిఫైన్ చేయొచ్చు. సో ఈ విధంగా డైనమిక్ గా మనం కలర్ ను కూడా చేంజ్ చేయొచ్చు. సో దీన్ని ఎక్స్ప్రెషన్ బైండింగ్ అంట. ఇది యూస్ చేయాలని లేదు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వే. సో ఇలాంటి సింటాక్స్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పడం కోసం. మోస్ట్ కేసు మనం సింపుల్ బైండింగ్, కాంపోజిట్ బైండింగ్ చేస్తాం. ఇదే టాస్క్ మనం కాంపోజిట్ బైండింగ్ ద్వారా కూడా అచీవ్ చేయొచ్చు. ఫార్మాటర్ డిఫైన్ చేసి ఫార్మాటర్ లో వచ్చిన వాల్యూ బట్టి కలర్ రెడ్ గ్రీన్ అని డిఫైన్ చేయొచ్చు. సో మనకి మోర్ దాన్ 2 వాల్యూస్ ఉన్నాయనుకోండి, వీ హ్యావ్ టు యూస్ ఫార్మాటర్. సపోజ్ వార్నింగ్, ఎర్రర్, సక్సెస్, డిఫాల్ట్, నన్ కేసు, సో ఏ కలర్ వద్దు అనుకున్నాము, అలాంటి 4-5 టైప్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్రెషన్ బైండింగ్ వాడలేం. ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఓన్లీ 2 వాల్యూస్, ఎయిదర్ ఆర్, లైక్ ఆన్, ఆఫ్, ట్రూ, ఫాల్స్, అలాంటి కేసెస్ మాత్రమే వీ కెన్ యూజ్ ఎక్స్ప్రెషన్ బైండింగ్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూజెస్. ఫైన్. ఇంకో రేర్ గా యూజ్ చేసేది ఏంటంటే మెటాడేటా బైండింగ్ అండి. సో మనం మెటాడేటా అనేది డిస్క్రిప్షన్ ఫైల్ ఓడేటా అని చెప్పాం కదా. సో అందులో సపోజ్ మన ఫీల్డ్ కి మాక్సిమం పాస్వర్డ్ లిమిట్ 8 అనుకున్నాం అనుకోండి. సో 8 అనేది ఆల్రెడీ డేటాబేస్ లో ఆ వాల్యూకి మనం డిఫైన్ చేస్తాం కదా. సో ఈ కేసులో చూసారంటే సింటాక్స్ ఎలా రీడ్ చేస్తామంటే, సపోజ్ సో ఇక్కడ నా ఓడేటా సర్వీస్ మెటాడేటా ఉంది. సో మెటాడేటా ఓపెన్ చేసి మనము మెటాడేటాలో మనకి డైరెక్ట్ గా డేటా టైప్ ప్రాపర్టీ ఉంది. సో ఈ ప్రాపర్టీ తీసుకున్నాం, ఐడి అనే ప్రాపర్టీ ఉంది. ఈ ఐడి అనే ప్రాపర్టీకి మ్యాక్స్ లెంత్ సెట్ చేశారు. సో ఇది మ్యాక్స్ లెంత్ అవ్వచ్చు, ఎనీ అదర్ ప్రాపర్టీ అవ్వచ్చు. సో ఇది ఈ ఫీల్డ్ కి డేటాబేస్ లో టేబుల్ కి డేటా టైప్ లెంత్ ఆల్రెడీ 10 అని డిఫైన్ చేస్తారు. సో బియాండ్ దట్ మనం యూజ్ చేయలేం. సో మనం మళ్ళీ ఎక్స్ప్లిసిట్ గా డిఫైన్ చేయకుండా బ్యాక్ ఎండ్ లో ఏదైతే వాల్యూస్ మెయింటైన్ చేస్తారో అదే వాల్యూస్ మనము యూఐలో ఎర్రర్ వాలిడేషన్ కింద యూజ్ చేయొచ్చు. దానికోసం ఏం చేస్తామంటే ఈ మ్యాక్స్ లెంత్ అనే ఫీల్డ్ ని సింటాక్స్ సప్లయర్ అనే ఎంటిటీలో ఐడి అనే ప్రాపర్టీకి మ్యాక్స్ లెంత్ అనే ఫీల్డ్ అని చెప్పడం కోసం దాన్ని సింటాక్స్ ఎలా ఇస్తామంటే ఈ విధంగా ఇస్తామండి. సో ఇక్కడ కంపెనీ అంటే మన కేసులో ఇట్ ఈస్ సప్లయర్. see here. సో ఇక్కడ సప్లయర్ వచ్చేసరికి మనకి కంపెనీ అవుతుంది. సో ఇలాగా సప్లయర్ తీసుకుంటాం. తర్వాత ఐడి అనేది మన ప్రాపర్టీ. సో జిప్ కోడ్ బదులు ఇక్కడ ఐడి వస్తుంది. అండ్ లెంత్ వచ్చేసరికి మ్యాక్స్ లెంత్ వచ్చేసరికి @10 అని ఇస్తాం. సో ఇది సింపుల్ ఫార్మ్ ఆఫ్ అనోటేషన్ అండి. మనం యూజ్ చేసింది ఇది మెటాడేటా బైండింగ్ ద్వారా సింపుల్ ఫార్మ్ ఆఫ్ అనోటేషన్ ని డైరెక్ట్ గా యూజ్ చేయాలి. సో దీనివల్ల మనకి ఏమైంది, టైప్ చెకింగ్ అయితే ఏవైతుందో మనం ఎక్స్ప్రెస్ గా హ్యాండిల్ చేయకుండా ఈ వాల్యూస్ అన్ని కూడా వాలిడేషన్ కి వాడేయచ్చండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీకి ఈమెయిల్ కి అయితే మ్యాక్స్ లెంత్ ఎంత సపోర్ట్ చేస్తుంది, సో మ్యాక్స్ లెంత్ 255 సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి ఫీల్డ్స్ అన్ని కూడా మనము వాలిడేషన్స్ కింద యూజ్ చేసేటప్పుడు ఇలాంటి సింటాక్స్ యూజ్ చేయొచ్చు. సో మెటాడేటా బైండింగ్ సింటాక్స్ ద్వారా మోస్ట్లీ విల్ యూజ్ ఇట్ ఫర్ వాలిడేషన్ సినారియోస్. సో ఫీల్డ్ లెంత్ చెక్స్ కానీ, లేదా ఆ వాల్యూ డేటా టైప్ స్ట్రింగ్ కాదు, స్ట్రింగ్ ఓన్లీ స్ట్రింగ్ సపోర్ట్ చేస్తుంది అనుకోండి. సో టైప్ కింద మనము మీరు నెంబర్ ఎంటర్ చేస్తే ఇది స్ట్రింగ్ ప్రాపర్టీ, మీరు నెంబర్ కాదు ఓన్లీ స్ట్రింగే ఎంటర్ చేయాలి. అలాంటి వాలిడేషన్, ఎర్రర్ వాలిడేషన్స్ మనం చేయడానికి ఈ సింటాక్స్ యూజ్ చేయొచ్చు. క్లియర్ అండి? క్లియర్ అండి. ఇవన్నీ నేను ఎక్సర్సైజ్ ఒకటి చేసి ప్రాక్టికల్ గా చూపిస్తాను. కాన్సెప్ట్ వైజ్ గా మనకి ఎన్ని వేస్ ఆఫ్ మనం కోడింగ్ చేయడానికి మెథడ్స్, వేస్ ఉన్నాయి అనేది మనం అండర్స్టాండ్. ఓకే. సో వన్ మోర్ థింగ్ మనం ఏంటంటే ఫార్మాటర్ క్లాసెస్. సో ఈ ఫార్మాట్ క్లాసెస్ ఆల్రెడీ మీరు ఇది ఫార్మాటర్ ఫెమిలియర్ అయి ఉండొచ్చు, బట్ దేర్ ఆర్ లైక్ ఫార్మాటర్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో ఏంటి ఇవి అని అంటే, లైక్ మనం ఫుల్ నేమ్ ఉన్నది అనుకోండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు కలిపి మనము చూపించాలనుకున్నాం. లైక్ మన కేసులో ఏంటంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ 2 డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్నాయి. లైక్ ప్రాపర్టీ నేమ్ ఏమో ఇలా ఉన్నది, ఇది వేరేది ఫస్ట్ నేమ్ అనుకోండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ 2 డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. కానీ మనం యూఐలో చూపించినప్పుడు ఒక ఫీల్డ్ కిందే చూపించాలి. ఓడేటాలో సెపరేట్ ఉన్న రెండు కన్కాటినేట్ చేయాలనుకున్నాం. సో అలాంటి కేసులో ఏంటంటే మనం
ఫార్మాటర్ ద్వారా డేటాని యూఐలో రిప్రజెంటేషన్‌ని మన ఓన్ వేలో కన్వీనియంట్‌గా కావాల్సిన విధంగా మనం ఫార్మాట్ చేస్తున్నాం. లైక్ డేటా వి ఆర్ ట్రైయింగ్ టు డు. సో, ఆ కేస్‌లో ఏం చేస్తానంటే నేను ఇలా పాత్ దగ్గర ఏదైతే ఫీల్డ్ ఉన్నదో ఆ ఫీల్డ్ నేను డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తాను ఈ సింటాక్స్ ఈ కేస్‌లో పార్ట్స్ అని ఇస్తాను. సో, నా కేస్‌లో నా ఎగ్జాంపుల్ కేస్‌లో ఏం చేస్తామంటే ఐల్ యూజ్ సో, మీరు ఇదే సింటాక్స్ ఇక్కడ మీరు చూసారంటే సో, మన టెక్స్ట్ అనే ఫీల్డ్‌కి హావ్ మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ అనేది ఒక ఫీల్డ్ ఉన్నది. అండ్ లాస్ట్ నేమ్. ఫార్మాట్ చూసేసి నేనేం చేస్తానంటే టెక్స్ట్ ఫీల్డ్‌కి కాంప్లెక్స్ బైండింగ్ సింటాక్స్ అనుకున్నాము. సో, జనరల్‌గా సింపుల్ సింటాక్స్ అయితే ఇలా ఫస్ట్ నేమ్ అని ఇవ్వచ్చు. ఫస్ట్ నేమ్ అండ్ ఇలా నేను లాస్ట్ నేమ్ ఇవ్వచ్చండి. ఇలా మల్టిపుల్ ప్రాపర్టీ సపోర్ట్ చేస్తుంది. ఇది సింపుల్ సింటాక్స్‌తో ఇలా ఇచ్చేయొచ్చు. ఇలా ఇచ్చేస్తే కూడా మనకి అవుట్‌పుట్ వచ్చేస్తుంది. ఇట్ విల్ కమ్ యాస్ ఇప్పుడు నేమ్ ఏదైతే ఉందో రమణ వై అని ఇలా వచ్చేస్తుంది. సో, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా బైండ్ చేయొచ్చు. సో, సేమ్ యూజింగ్ ఫార్మాటర్ కూడా ఎలా చేస్తామంటే టెక్స్ట్ యూజింగ్ కాంప్లెక్స్ బైండింగ్. ఇది సింపుల్ యూజ్ కేస్ తీసుకున్నాం అండి. ఫార్మాటర్ యూజ్ కేస్ మీరు ఎన్ని రకాలుగానే మనం అప్లై చేయొచ్చు. సో, ఈ కేస్‌లో ఇలా పార్ట్స్ అని తీసుకుంటాం. ఎందుకంటే 2 డిఫరెంట్ ఫీల్డ్స్. పార్ట్స్ అని తీసుకొని వీల్ డిఫైన్ సో, ఐ డిఫైన్డ్ పార్ట్స్. ఇందులో ఐ విల్ డిఫైన్ సో, ఇఫ్ యూ సీ సో, సింపుల్ సింటాక్స్‌కి ఇలా నేను కర్లీ బ్రేసెస్ తీసుకున్నాను. అండ్ పార్ట్స్ అని చెప్పేసరికి జస్ట్ పాత్ తీసుకొని ఐ విల్ గివ్ మై పాత్ యాస్ స్లాష్ ఫస్ట్ నేమ్ అండ్ సెకండ్ పాత్ యాస్ సో, ఇక్కడ ఏమవుతుందంటే మన స్ట్రక్చర్ 2 వాల్యూస్‌ని, 2 ప్రాపర్టీస్‌ని 2 పార్ట్స్ డిఫైన్ చేస్తున్నాం. ఓకే. సో, ఇలా డిఫైన్ చేసిన తర్వాత సో, ఈ సింటాక్స్ ఏదైతే చూసారో వి కెన్ డైరెక్ట్‌లీ గివ్ అవర్ ఫార్మాటర్. ఫార్మాటర్ దగ్గర ఫంక్షన్‌కి మనం ఏదైనా మై ఓన్ నేమ్ లైక్ ఫుల్ నేమ్ అని తీసుకొని ఈ ఫుల్ నేమ్ దగ్గరికి ఫంక్షన్‌కి సో, ఇది మన కంట్రోల్‌లో రాస్తామండి. ఇది మన వ్యూలో ఇలా రాస్తామా? మన కంట్రోల్‌లో ఏం రాస్తాం అంటే నా ఫుల్ నేమ్ అనే ఫంక్షన్ తీసుకొని ఇక్కడ ఇది పాత్ అని ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఇచ్చామంటే ఇక్కడ వాల్యూ 1, వాల్యూ 2 అని 2 వాల్యూస్ మనం పాస్ చేస్తున్నాం. వాల్యూ 1, వాల్యూ 2. సో, ఇక్కడ సింటాక్స్ వచ్చేసరికి 2 వాల్యూస్ ఈ ఫంక్షన్‌కి వస్తాయి. ఎందుకంటే 2 పాత్స్ డిఫైన్ చేశాం గనుక. సో, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వాల్యూస్ వస్తాయి. సో, ఇక్కడ ఏం చేస్తామంటే ఇఫ్ వాల్యూ 1 ఇఫ్ వాల్యూ వాల్యూ 1 గాని వాల్యూ 1 సో, ఇఫ్ వాల్యూ 1 అని డైరెక్ట్‌గా రాస్తాను. సో, వాల్యూ ఏమైనా ఉంటే లేదంటే ఇట్స్ నాట్ ఈక్వల్ టు బ్లాంక్ అని అండ్ వాల్యూ 2 ఎనీ కండిషన్ రాయొచ్చు నేను. ఏ కండిషన్ కూడా రాకపోయినా పర్వాలేదు. నాట్ ఈక్వల్ టు బ్లాంక్. అంటే ఈ వాల్యూ 1, వాల్యూ 2 ఎంప్టీగా లేకపోతే ఇఫ్ వాల్యూ 1 నాట్ ఈక్వల్ టు ఎంప్టీ అండ్ వాల్యూ 2 నాట్ ఈక్వల్ టు ఎంప్టీ. సో, వాల్యూ 1, వాల్యూ 2లో అట్‌లీస్ట్ ఏదైనా వాల్యూ ఉంటే అప్పుడు నా కండిషన్ ఏం చేస్తానంటే 2 క్లబ్ చేయండి అని రాస్తాను ఇక్కడ కండిషన్. వాట్ విల్ సేస్ లైక్ వేర్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. లైక్ ఫుల్ నేమ్ అని కన్కాట్ వాల్యూ 1, వాల్యూ 2. ఇక్కడ ఇలా రాసి నేను ఈ రిటర్న్ అని రాస్తే రిటర్న్ ఫుల్ నేమ్. ఇక్కడ ఇది సింటాక్స్ ఇప్పుడు మీరు ఒకసారి ఓవరాల్‌గా చూసారంటే వి యూజ్డ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ 2 క్లబ్ చేసి ఫార్మాటర్‌లో చూస్తున్నాం. ఫుల్ నేమ్‌కి ఇలా సింపుల్ సింటాక్స్ కూడా ఇవ్వచ్చు. ఈ కాంప్లెక్స్ సినారియోస్‌కి పార్ట్స్ ఎగ్జాంపుల్ మనం కూడా యూజ్ చేయాలనుకోని పార్ట్స్ ఏంటంటే 2 ఫీల్డ్స్ ఉన్నాయంటే 2 ఫీల్డ్స్‌కి 2 పాత్ డిఫైన్ చేస్తాం. ఆ 2 ఫీల్డ్స్ పాత్ వాల్యూస్
ఒక ఫంక్షన్ కి ఇలా 2 పాత్స్ డిఫైన్ చేస్తే 2 వాల్యూస్ కింద వస్తాయి. సో వాల్యూ 1 వాల్యూ 2 కింద ఉంటుంది. సో ఆ వాల్యూ 1 వాల్యూ 2 కండిషన్స్ ఏదైనా రాసుకొని సమ్ జావాస్క్రిప్ట్ స్టాండర్డ్ మెథడ్స్ యూస్ చేసి వాల్యూ 1 వాల్యూ 2 అని ఇలా కాన్కాటనేట్ లేదా ప్లస్ ఆపరేటర్ యూస్ చేసి మీరు ఇదే సింటాక్స్ వేరియస్ వేస్ లో మనం రాయొచ్చు. ఫుల్ నేమ్ 2 అని ఐ కెన్ యూస్ వాల్యూ 1 ప్లస్ వాల్యూ 2. ఇది స్ట్రింగ్స్ అనుకోండి, స్ట్రింగ్ అయితే ఇట్ విల్ కన్కాటనేట్. ఇన్ కేస్ అది నెంబర్ అయితే ఇట్ విల్ సమ్ అప్, లేదా స్టాండర్డ్ గా మనం కన్కాటనేట్ అనే మెథడ్ అని యూసేజ్. సో ఇక్కడ నేను రిటర్న్ వాల్యూ ఇలా ఎన్ని డిఫైన్ చేసినా 2 అని డిఫైన్ చేస్తే సెకండ్ సింటాక్స్ తీసుకుంటుంది. అవుట్పుట్ అంటే ఈ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ ఈ ఫుల్ నేమ్ అని ఇస్తే రిటర్న్ అనే వేరియబుల్ ఇచ్చి రిటర్న్ వాల్యూ 2 వాల్యూ 1 అని ఇస్తే నేను ఎలా ఇస్తే ఈ ఫంక్షన్ లో ఉన్న వాల్యూని అవుట్పుట్ కింద ఇస్తుంది. అంటే ఈ ఫంక్షన్ లో ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఈ ఫంక్షన్ కి ఇన్పుట్ వాల్యూ 1 వాల్యూ 2 అవుతుంది. దాని అవుట్పుట్ వచ్చేసరికి ఈ వేరియబుల్ ఉన్న వాల్యూ అవుతుంది. ఈ వాల్యూ వెళ్ళి మన ఈ టెక్స్ట్ ఫీల్డ్ అనే ప్రాపర్టీలో డిస్ప్లే అవుతుంది. అర్థమైందండి? ఓకే అండి. సో ఇలా కాంప్లెక్స్‌నెస్ ఏవైనా డేటా మోడిఫై చేయాలంటే ఈ కాంప్లెక్స్ బైండింగ్ సింటాక్స్ ఫార్మాటర్ హెల్ప్ తోటి వీ కెన్ గో విత్ ఎన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అండి. సో ఎన్ని యూస్ కేసెస్ కైనా మనం డేటాను యూఐలో మన ఓడేటాలో ఎలాంటి డేటా ఉన్నా దాన్ని ఇక్కడ మనం చాలా డిఫరెంట్ గా మాడిఫై చేయొచ్చు. లైక్ వై వై ఎన్ అని ఎస్ఆర్ నోని వైకి ఎన్ అని వచ్చింది అనుకో, దాన్ని మనం వై అని వచ్చినప్పుడు ప్రతిసారి ఇఫ్ వాల్యూ ఈక్వల్ టు వై, ఇదే కండిషన్ ఫార్మాట్ ఇఫ్ వాల్యూ ఈక్వల్ టు వై రిటర్న్ అని చెప్పి మనము రిటర్న్ యాజ్ యూనో అవైలబుల్ అని టెక్స్ట్ అంటే మనం వేరియస్ వేస్ లో చూపించాలనుకుంటున్నాను. ఎల్స్ రిటర్న్ అన్అవైలబుల్. అదే స్టాక్ అవైలబుల్ మనకి డేటాలో వై అని ఇచ్చారు అనుకోండి, ఇక్కడ వేరియస్ అదర్ స్ట్రింగ్స్ ద్వారా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇలా వేరియస్ డేటా హ్యాండ్లింగ్ టెక్నిక్స్ కి డేటా మోడిఫై చేయడానికి మనం ఫార్మాటర్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసారంటే ఇక్కడ ఎగ్జాంపుల్లో లోవర్ కేస్ ఫస్ట్ నేమ్ ఉండేదాన్ని స్మాల్ లెటర్స్ లో వచ్చిందని కూడా అప్పర్ కేస్ కి చేయాలనుకున్నారు. దానికి రిటర్న్ నేమ్ ఫీల్డ్ ఇన్పుట్, ఇక్కడ నేమ్ అనే వాల్యూ ఉంది కదా, ఈ నేమ్ అనేది ఇక్కడ ఇక్కడ ఏదైతే పాత్ ఉందో ఎన్ని పార్ట్స్ డిఫైన్ చేస్తే అన్ని పార్ట్స్ అన్ని ఫంక్షన్స్ అవుతాయండి. 1 2 ఇక్కడ 3 పాస్ అనే 1 2 3 అవుతుంది. సో ఫస్ట్ వాల్యూకి ఎస్ నేమ్ అని ఇక్కడ ఏదైనా నేమ్ తీసుకోవచ్చు. ఇట్ విల్ ఆల్వేస్ పాయింట్ టు ఫస్ట్ పాత్ ఫస్ట్ వాల్యూ, సెకండ్ పాత్ సెకండ్ వాల్యూ, థర్డ్ పాత్ థర్డ్ వాల్యూ, అలా కంపేర్ చేసుకోండి. సో ఫస్ట్ పాత్ ఎస్ నేమ్ క్యారెక్టర్ ఎట్ 0, ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే అప్పర్ కేస్ చేయాలంటున్నాం. సో క్యారెట్ 0 టు అప్పర్ కేస్ అని స్టాండర్డ్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ మెథడ్స్ యూస్ చేసి ఫస్ట్ లెటర్ చేస్తున్నారు. ప్లస్ నేమ్ స్లైస్ అనేది కూడా వర్డ్ అనమాట, తర్వాత వర్డ్ అంతా కూడా దే ఆర్ ట్రిమ్మింగ్ డౌన్. సో అలాగా ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఫంక్షన్స్. మీరు ఇన్ని మెథడ్స్ యూస్ చేయగలరు, బట్ బేసిక్ సింపుల్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. లేటర్ ఆన్ యూ కెన్ గో ఫర్ ఇంత లెవెల్ ఆఫ్ బ్రేకప్. అంటే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు అవుట్పుట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే దేవర్ ఎక్స్పెక్టింగ్ లైక్ అవుట్పుట్ ఆఫ్ మనం క్యామెల్ కేస్ అనుకున్నాం కదా. సో ఈ కేసులో ఇప్పుడు సపోజ్ ఇలా రమణ అనే వర్డ్ ఉన్నది అనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ లెటర్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాపిటల్ లెటర్ చేయమంటున్నారు. దాని తర్వాత రిమైనింగ్ పార్ట్ అంతా కూడా లాస్ట్ నేమ్ అది డిఫైన్ చేస్తే స్లైస్. సో సపోజ్ నేను ఇలా ఇనిషియల్ ఇలా ఇచ్చాను అనుకోండి. సో దీన్ని వీళ్ళు వై అని చేసి దాన్ని క్యాపిటల్ చేసి మిగతాదంతా బ్రేకప్ చేస్తున్నారు, దాన్నే స్లైస్ అని చేస్తున్నారు. సో రిమైనింగ్ పార్ట్ కి ఇలా గ్యాప్ స్పేస్ వచ్చేలాగా చేస్తున్నారు. సో దీని సింటాక్స్ అవుట్పుట్ ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ నేమ్ చేసి తర్వాత 1 లెటర్ నుండి ఉండేదాన్ని కూడా స్లైస్ చేస్తున్నారు. సో ఇట్ విల్ కమ్ యాస్ అవుట్పుట్. ఈ ఇన్పుట్ ఇస్తే ఏ అవుట్పుట్ వస్తుంది. అలా వీ కెన్ రైట్ ఎన్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్. ఐ కంబైన్డ్ కాంపోజిట్ బైండింగ్ అండ్ ఫార్మాటర్ రెండు కంబైన్ చేసి ఐ కేమ్ అప్ విత్ దిస్ ఎగ్జాంపుల్. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ మనం వీ కెన్ ట్రై ఇట్ అవుట్. సో లాజిక్ వైజ్ ఉండండి, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ ఐ డెమోన్స్ట్రేట్, వీళ్ళు యాడ్ చేసి చూపిస్తాను, స్నిప్పెట్ పెడతాను. సో యూ కెన్ ప్రాక్టీస్. ఓకే అండి. ఇలా ఫార్మాటర్ అనేది కాకుండా వీ హ్యావ్ వన్ మోర్ అండి, వేర్ ఫార్మాట్ ఆప్షన్స్ అని, దాన్ని ఫార్మాటర్ క్లాసెస్ అంటాం. మేబీ ఐ ఎక్స్ప్లెయిన్ ఫార్మాటర్ క్లాసెస్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ లైక్ ప్లేయింగ్ అరౌండ్ విత్ అదర్ ఫీచర్స్ ఆఫ్ ఫార్మాటర్. సో ఫార్మాటర్ ఇది బేసిక్ ఫీచర్, ఇందులో మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి.
లైక్ ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఫార్మాట్. రేపు విల్ డూ ద ఎక్సర్సైజ్. సో ఇక్కడతో కాన్సెప్ట్ కూడా అయిపోతుంది. అండ్ ఫ్రాగ్మెంట్స్ ఎనీహౌ ఇట్స్ డైరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఐ ఎక్స్ప్లెయిన్. అండ్ ఇవన్నీ ఎక్సర్సైజ్ ఇప్పటివరకు మనం ఏవైతే చేస్తామో ఇవన్నీ కూడా ఎక్సర్సైజెస్. ఎగ్జాంపుల్ విల్ ట్రై టు సీ అండ్ విల్ ఎక్స్ప్లెయిన్ ఫార్మాట్ క్లాసెస్. క్లియర్ ఓకే. అండి? క్లియర్. సో ఇవేంటంటే సింటాక్స్ అండి. సో ఇవన్నీ కూడా వాడాలని కాదు, వాడతామని కాదు. సో ఇన్ని వేస్ ఉన్నాయని తెలిసాయి అనుకోండి, సిచ్యువేషన్ బట్టి వీ కెన్ యూస్ దీస్ ఆల్ అప్రోచెస్. సో ప్రైమరీగా ఉండేది ఇలాంటి సింటాక్స్ అండి. సో ఈ సింటాక్స్ నే వీళ్ళు యు ఆర్ ఫ్రీ టు యూజ్ అనమాట. సో ఇక్కడ ఏంటి, వీళ్ళు చాలా కాంప్లెక్స్ గా మీరు యూజ్ చేస్తారు. మీరు డాక్యుమెంటేషన్ లో మీకు ఎంత డీటెయిల్డ్ గా మీకు అంటే అట్ ద సేమ్ టైం దే టాక్ అబౌట్ టూ మెనీ థింగ్స్. సో యూ కెనాట్ బ్రేకప్ అన్నాడు. లేమన్ టర్మ్స్ లో ఇప్పుడు డైరెక్ట్ గా మోడ్ ఎందుకు వాడుతున్నారు, సో మోడ్ ఎక్కడి నుంచి వచ్చింది, పాత్ ఎందుకు వాడుతున్నారు, సో ఇవి అర్థం కావు, ఎక్కడ కూడా డీటెయిల్స్ ఇవ్వదు. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ సింటాక్సెస్ అని మనం ఎప్పుడైతే క్లాసిఫై చేసుకుంటాం అప్పుడు వీ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. ఓకే, ఇది వాడితే సరిపోతుంది కదా మన కేసుకి, ఇది అవసరం లేదని వీ కెన్ రూల్ అవుట్. వెన్ వీ నో ఆల్ ఆప్షన్స్ వీ కెన్ రూల్ అవుట్ వెన్ టు యూజ్ వాట్. ఎస్ అండి. Okay, tomorrow I'll try to show the demo and then we'll discuss on all these concepts. So any concept clear అయిపోతే then demo అర్థమవుతుందని I just skip that part. ఓకే. Sure. ఓకే, ఈ రోజు మీరు ఎక్సర్సైజ్ ట్రై చేస్తానంటే మీరు ఇదే ఎక్సర్సైజ్ ని కంట్రోల్ యాడ్ చేస్తే ట్రై చేయండి. ఓకే అండి. లైక్ వాట్ విల్ బి ఎక్సర్సైజ్ అని అంటే, సో యూ కెన్ ట్రై అవుట్. So try binding types in controller. XML లో చేశారు సేమ్ ని కంట్రోల్ యాడ్ చేసి అండ్ యూజ్ ఫర్ ఎనీ అదర్ అగ్రిగేషన్. మీరు ఇప్పుడు ఆబ్జెక్ట్ లిస్ట్ ఐటమ్ చూసారు కదా, సో ఆబ్జెక్ట్ లిస్ట్ ఐటమ్ కాక వేరే ఎగ్జాంపుల్ ఏమైనా తీసుకోండి. సో మీరు అది కాలమ్ లిస్ట్, స్టాండర్డ్ లిస్ట్, ఎనీ అదర్ లిస్ట్ ఐటమ్. సో ఓకే. అపార్ట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ లిస్ట్ యూ ట్రై ఫర్ ఇదర్ స్టాండర్డ్ లిస్ట్ కానీ యూస్ సమ్ అదర్. సో ఈ ఎక్సైజ్ జస్ట్ ట్రై చేయండి. సో దట్ నిన్న కాన్సెప్ట్ నే మల్టిపుల్ వేస్ లో అర్థమైన తర్వాత టుమారో ఐ షో అ డెమో సో దట్ ఇవన్నీ కాన్సెప్ట్స్ మరి రేపటి ఎక్సైజ్ లో వీ కెన్ ప్రాక్టీస్ సో దట్ ఇట్ విల్ నాట్ బి కన్ఫ్యూజింగ్. ఓకే. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే. బాయ్.